వామ్మో, గాలి దేవుడు అంటే అందరికి ఫుల్ భయం పో. ఎందుకంటే వర్షం వచ్చే ముంగట పెద్ద గాడపోస్తుంది కదా నుల్లా. గాలివాన వస్తేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు పెద్ద తుఫాన్ రాబోతుందని. గట్లాంటి గాలి దేవుని ముచ్చట ఒకటి చెప్పుకుందామా? ఎక్కడైనా పెద్ద గాలి వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న పూరి గుడిసెలని, లేకపోతే పక్క పొంటున్న రేకులు, చెట్లు, చేమలు ఇట్లాంటివి ఏమున్నా గాలికి అయితే కొట్టుకుపోతాయి కానుల్లా. మరి గట్లాంటిది గాలి దేవునికి కోపం వచ్చిందనుకో, ఎంతటి పెద్ద పెద్ద వాహనాలైనా, పెద్ద పెద్ద బిల్డింగ్లనైనా, భవనాలను, భవంతులను ఏవైనా కూడా ఆ గాలి దేవుని దాటికి తట్టుకోలేక శరణ మహాప్రభు అనాల్సిందే. గట్లాంటిది ఇప్పుడు కూడా ఒక సంఘటన జరిగింది. అదేంటంటే విమానం ఉంటది కదా, ఆ విమానం కూడా ఈ గాలి దేవునికి భయపడి పక్కకు కూలిందట నుల్లా. అసలు ముచ్చట ఏంటంటే అమెరికాలో టోర్నడోలు తరచూ విరుచుకు పడుతుంటాయి. మన కాడ తుఫాన్ తీరం దాటినప్పుడు వచ్చినంత వేగంగా ఆ సమయంలో గాలులు వీస్తూ ఉంటాయి. అయితే తాజాగా టెక్సాస్ లో సుడిగాలి వచ్చిందంట. ఆ సుడిగాలి దాటికి తట్టుకోలేక అక్కడ ఉన్న పెద్ద విమానం సైతం కదిలి కింద కూలి పడ్డదంట. ఆ టైంలో ఆ విమానంలో జనాలందరూ ఎవరు లేరు. ఒకవేళ జనాలుంటే ఎంత ప్రమాదం అవును. ఈ గాలుల కారణంగా 102 విమానాలన్నిటిని రద్దు చేసిర్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.